వెల్కమ్ టు పూరా లోకల్. ఐటీ రంగంలో కోడింగ్ నైపుణ్యాలు లేకుండా వివిధ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయట. ఇవి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కు సంబంధించి కాకుండా ఇతర విభాగాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అసలు ఏంటివి, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్. సిస్టమ్ నెట్వర్క్ కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం లాంటి బాధ్యతలు ఉంటాయి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సర్వర్లు, నెట్వర్క్లు, ఇతర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తారు. బిజినెస్ అనలిస్ట్ బిజినెస్ అవసరాలను విశ్లేషించడం, డేటా ఆధారంగా వ్యాపార నిర్ణయాలను తీసుకోవడం, బిజినెస్ ప్రాసెస్ను మెరుగుపరచడం లాంటివి చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ను పూర్తి చేయవలసిన సమయానికి, దానికోసం కేటాయించిన బడ్జెట్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించడం, బృందాలను సమన్వయం చేయడం లాంటివి నిర్వర్తించాలి. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యూహాల రూపకల్పన, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్ లాంటి వాటిలో చేస్తారు. ఇలాంటి విభాగాలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజర్ ఎక్స్పీరియన్స్ యూజర్ ఇంటర్స్పేస్ డిజైనర్ వినియోగదారులకు సులభంగా ఆకర్షణీయంగా ఉండే వెబ్సైట్లను, యాప్లను రూపొందిస్తారు. టెక్నికల్ రైటర్ టెక్నికల్ డాక్యుమెంటేషన్, యూజర్ మాన్యువల్స్, గైడ్స్ ను రూపొందిస్తారు. ఐటీ ఆడిటర్ సంస్థల ఐటీ సిస్టమ్స్, ప్రాసెస్ల ఆడిట్, సెక్యూరిటీ ప్రమాణాల నిర్ధారణ చేస్తారు. డేటా అనలిస్ట్ డేటాను విశ్లేషించడం, ట్రెండ్లను గుర్తించడం, సరైన వ్యాపార నిర్ణయాలను తీసుకోవడంలో సహకరించడం లాంటివి నిర్వహిస్తారు. టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ వినియోగదారులకు సాంకేతిక సహకారం ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడం, ఉత్పత్తులపై మార్గదర్శనం లాంటివి నిర్వర్తించాలి. కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేకపోయినా సంబంధిత విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక ఆలోచన, సమన్వయ నైపుణ్యాలు ఈ వృత్తులకు ఉండాలి. సరైన శిక్షణ, అవసరమైన సర్టిఫికేట్లతో వీటిలో నచ్చిన ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనేనండి పూరా లోకల్.